ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను పెళ్లి చేసుకోవా? చిచ్చి, ఆ ఊహే భరించలేకపోతున్నా. ఇక నువ్వు బయలుదేరు. నన్ను కాకుండా మీ అన్నయ్య ఆ భూమిని ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. మీ అందర్నీ తగలబెట్టేస్తాను తప్ప మీ అన్నయ్య చేతుల మీద ఆ భూమి మెడలో 3 ముళ్ళు పడనివ్వను. నీలాంటి పొగరే మాకు ఉండుంటే ఇప్పటికి నువ్వు చచ్చి 10 నిమిషాలయ్యి ఉండేది. ఐ సెడ్ జస్ట్ గెట్ లాస్ట్. ఎప్పుడైపోయాడే ఆ గగన్ గాడు నీకు అన్నయ్య? చిన్నప్పటి నుండి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి నీ పెళ్లి కూడా చేసిన మీ మావయ్యను చంపాలని చూసినవాడు నీకు అన్నయ్య? భూమితో పెళ్లి చేయాలా? అమ్మా, అన్నయ్య చంపినట్టు నువ్వేదో కల్లారా చూసినట్టు అలా మాట్లాడతావేంటమ్మా? చూస్తే మరుక్షణమే నేను వాణ్ణి చంపేదాన్ని. నేను అమాయకురాలనైనా మా అన్నయ్య మీద చెయ్యి వేస్తే తిరగబడే కోపం రోషం నాకుంది. అయినా మా అన్నయ్యని చంపాలని చూసిన వాడే ఆ గగనే వాడికి సుపారీ ఇచ్చి పెట్టాడని చెప్పినా ఇంకా మీరు గుడ్డిగా ఆ గగన్ని ఎలా సమర్థిస్తున్నారా? ఎందుకంటే గగన్ అలాంటి వాడు కాదు గనక. ఒకరిని చంపాలన్న ఆలోచన వాడికి రాదు గనక. ఓ, ఇంకా మీరే తక్కువయ్యారేంటా అనుకున్నాను. వచ్చేసారా? భూమి నొక్కదాన్నే వాడు మాయ చేశాడు అని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ వాడు మీ అందర్నీ మాయ చేశాడని నాకిప్పుడే అర్థమవుతుంది. అలా మాట్లాడకండి అత్తయ్య. ఆయన మాయా మర్మం లేని మనిషి. నీకు తెలీదు భూమి. శోభాచంద్ర వదిన అంటే నాకు ప్రాణం. ఆ ప్రాణానికి పుట్టిన నువ్వు నాకు 5వ ప్రాణం లాంటి దానివి. కానీ నువ్వు వాడి మాయలు పడిపోయావు. ఈ ఆస్తి కోసం వాడు నిన్ను మాయ చేశాడే. మీరా, నువ్వు నమ్మిందే బలంగా మాట్లాడుతున్నావు గాని మా మాటని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నమే చేయట్లేదు. ప్రయత్నిస్తే భూమిని తీసుకువెళ్లి తమరి పెద్ద కొడుకి కట్టబెట్టి తమరు కూడా అక్కడికి వెళ్లిపోయి హాయిగా ఉందరు గాని. అత్తయ్య, కనీసం మాకు మాట్లాడే అవకాశమన్నా ఇవ్వండి. మీరు భయపడుతున్నట్టుగా గగన్ గారితో నా పెళ్లి తర్వాత ఈ ఇంటి మీదకి ఏ ఆపదలు అనర్థాలు రావు. మన 2 ఇళ్ల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. అవునవును, చాలా తగ్గిస్తుంది. అదే ఇంటి ముందు మనందరం నిలబడి ఆ గగన్ గాడు విదిలించే ఎంగిల్ మెతుకుల కోసం ఎదురు చూసే అంత దూరం తగ్గిస్తుంది. అంతే కదా భూమి? పిన్ని, నేను మా మేనత్త మాట్లాడుకుంటున్నాం. మధ్యలో మీరేంటి? అలా మాట్లాడతావేంటి భూమి? హ, మీరా నీకు మేనత్తైతే నేను మీ అమ్మ స్థానంలో నిలబడ్డా అమ్మని. నీ విషయంలో మంచి చెడ్డ అన్నీ చూసుకోవాల్సింది నేనేగా. అబ్బా, మంచి చెడ్డ గురించి మీరే మాట్లాడాలి. మీరు ఎంత మంచివాళ్ళో ఏం చెయ్యబోయారో త్వరలోనే తెలుస్తుంది. పిన్నితో అలాగేనా మాట్లాడేది భూమి? మీరా, నువ్వాగు, నేను చెప్తానుగా, ఉండు. చెప్పమా, ఏం చేశానని తెలుస్తుంది? నా గురించి ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఏం తెలుసో అందరికీ చెప్పు. నేను కాదు, టైమే చెప్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. సరే,
నేను పడతాను. నువ్వు కూడా మీ నాన్న కోమాలోంచి బయటకొచ్చేంతవరకు ఓపిక పట్టి ఆ తర్వాత పెళ్లి చేసుకో. కోమాలోంచి నా బావ బయటకొస్తే నీ పెళ్లికి ఒప్పుకున్నాడనుకో, అప్పుడు ఈ ఇంట్లో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. చూడండి పిన్ని, మీరు చెప్పినట్టుగా వాయిదా వేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను గగన్ గారు ప్రేమించుకున్నాం. మా ప్రేమ ప్రెస్ వాళ్ల కారణంగా సమాజానికి తప్పుగా అర్థమైంది. అందుకే మేం పెళ్లి ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిదని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ? చూసావా మీరా, చూసావా? వాళ్లే నిర్ణయం తీసేసుకున్నారట. ఇంట్లో వాళ్ళుగా మన ప్రమేయం ఏమాత్రం అవసరం లేదని ఎంత ధైర్యంగా చెప్తుందో నీ మేనకోళ్ళు. భూమి, నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, ఈ పెళ్లి మాత్రం నేను జరగనివ్వను. అత్తయ్య, అనవసరంగా పిన్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. హా? తప్పుదోవ పట్టిస్తోంది ఎవరో బాగానే తెలుస్తోంది. బావ ప్రాణాలు తీయబోయిన ఆ గగన్ గాడితో నీ పెళ్లి అని చెప్పి మా మనశ్శాంతి ఎప్పుడో పోగొట్టావు. రేపు బావ కోమాలోంచి బయటకొస్తే ఆ గగన్ గడితో నీ పెళ్లి ఎలా చేశారో అని మా ఇద్దరిని నిలదీస్తే మేమేం సమాధానం చెప్పాలి? చూడండి పిన్ని, నాన్న మా పెళ్లిని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో తెలుసా? అసలు మా అమ్మ చనిపోవడానికి వెనక కారణమేంటో ఏం జరిగిందో తెలిస్తే నాన్న మనసులో ఉన్న చిక్కుముడులన్నీ విడిపోతాయి. అప్పుడు మా పెళ్లిని ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే భూమి, నీ లవ్ మ్యారేజ్ కి ఈ ఆస్తికి ఎలాంటి సంబంధము ఉండదని, ఈ ఆస్తి కోసమే గగన్ నిన్ను పెళ్లి చేసుకోవడం లేదని నీకు నమ్మకం ఉంటే వీటి మీద సంతకం పెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.